మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నమస్తే అన్న. నమస్తే అన్న, జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారన్న? ఇక్కడ అభివృద్ధి పని చేసినారు మాగంటి గోపీనాథ్ గారు. ఆయన డ్రైనేజ్ పని కానీ, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ అంత డెవలప్మెంట్ అభివృద్ధి పని చాలా చేసినారు. ఇది అయితే 100% మాగంటి సునీత గారు ఇక్కడ విన్ అవుతున్నారు. మేము ఎట్లయినా హౌఎవర్ పబ్లిక్ చెప్తున్నారు, పోతే మేము పబ్లిక్ చెప్తున్నారు మీరు ఎట్లయినా అభివృద్ధి పని చేసినారు, మేము బీఆర్ఎస్కే ఓటేస్తాం. మేము ఎట్లయినా విన్ అయిపోయినాం. ఖాళీ మేము చూస్తున్నాం, మెజార్టీ కోసం చూస్తున్నాం. ఇప్పుడు 40-50 వేలు మెజార్టీ మేము చూస్తున్నాం. ఇక్కడ 3,99,000 ఓటర్స్ ఉన్నారు జూబ్లీహిల్స్లో. ఆల్మోస్ట్ 50,000 మెజార్టీతో మేము విన్ అవుతున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అంత అభివృద్ధి పని కేసీఆర్ గారు అభివృద్ధి పని చేసినారు. అంత స్కీమ్స్ ఇచ్చినారు, లోన్స్ ఇచ్చినారు, మైనార్టీస్కి దళిత బంధు ఇచ్చినారు, రైతు భరోసా ఇచ్చినారు. అంతా ఇచ్చి మైనార్టీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని టాక్ నడుస్తుంది, మీరేమంటారు? మా దగ్గర 1 lakh ఓట్స్ ఉంది మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో. ఖచ్చితంగా మా ఏరియాది మా 700 ఓట్స్ ఖచ్చితంగా పార్టీకి ఉంది. 1 lakh ఓట్స్లో ఖచ్చితంగా 80,000 ఓట్స్ వన్ సైడ్ బీఆర్ఎస్కి పడుతుంది. మొన్న చూస్తున్నట్టయితే అజరుద్దీన్ మినిస్ట్రేట్ ఇచ్చారు, ఎందుకంటే ముస్లిం ఓట్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి అని. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? కాంగ్రెస్ పార్టీ ఏం చేసినారంటే ఇది పబ్లిసిటీ ఎలక్షన్లో పబ్లిసిటీ స్టంట్. ఇది చాక్లెట్ ఇచ్చినారు. చాక్లెట్ అంటే ఇప్పుడు 3 monthsలో ఎట్లయినా ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ అయితేనే మీకు అది కన్ఫర్మేషన్ ఉంది మినిస్ట్రీ. ఇది ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ చేసినారు కాంగ్రెస్, ఇంకా ఏం లేదు. ఇది మోసం చేసేది పని అంతా కాంగ్రెస్ది, ఇంకా ఏం లేదు. 100% 70 to 80% ఓట్స్ బీఆర్ఎస్కే పడుతుంది, ముస్లిం ఓట్స్. మా చుట్టాలు, మా ఎల్లారెడ్డిగూడలో 89 ఇల్లుస్ ఉంది, మా చుట్టాలదే ఉంది. అందరు మేము బీఆర్ఎస్కే ఇస్తాం. 800 ఓట్స్ ఉంది మాది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ వ్యక్తి కడుతున్నారు కదా, గతంలో ఒకసారి ఓడిపోయారు కట్టి, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా ఆయన మంచి మనిషి. ఎట్లా అంటే ఇప్పుడు ఎంఐఎం నుంచి పోటీ చేసినారు, 15,000 ఓట్స్తోని పోయినారు. మళ్ళీ ఇండిపెండెంట్ నుంచి 7,000 ఓట్స్తోని పోయినారు. మెజార్టీ మన బీఆర్ఎస్ పార్టీకి మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేరినారు. కానీ దీంట్లో ఎట్లా ఉంది అంటే ఆయన క్యాండిడేట్ మంచి, కానీ పార్టీ పనులు ఏం లేదు. 420 హామీస్ ఇచ్చినారు, 6 గ్యారంటీ ఏం పూర్తి చేయలే. అది అంత డ్రాబ్యాక్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ విన్ ఉంది, ఏం లేదు కాంగ్రెస్ ఇక్కడ. ఇది జూబ్లీహిల్స్ అడ్డా. హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందుగానే ఉందంటారా? 100% బీఆర్ఎస్ ముందు ఉంది. 57 మీకు అనాలైసిస్ కూడా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళు చేసినారు. 57% మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇప్పుడు పోలింగ్. అన్న, మన రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ రేవంత్ గారు కొన్ని వ్యాఖ్యలు రిలీజ్ చేశారు. ఇక్కడ నవీన్ యాదవ్ గెలిపించకపోతే పథకాలు ఇవ్వము, మీకు ఫ్రీ కరెంట్ అది ఇదన్న, దానిపైన మీ అభిప్రాయం? అది అంతా ఇది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే పబ్లిక్కి బెదిరిస్తున్నారు. ఇది ఇయ్యం, అది ఇయ్యం, మేము అట్లా చేస్తే ఇది చేయం, ఇది మొత్తం చెప్పి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి డ్రాబ్యాక్ చేసుకుంటున్నారు. అది కూడా మాకే ప్లస్ పాయింట్. ఇది అంతా బీఆర్ఎస్కే ప్లస్ పాయింట్. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విన్ ఉంది ఇక్కడ 100%. అది మొత్తం అబద్ధం మాటలు బెదిరిస్తున్నారు పబ్లిక్కి. ఇట్లా చేయవద్దు. రిక్వెస్ట్ చేసి మీరు కన్విన్స్ చేసి ఓటర్కి అయినా మీరు చేసుకోవాలి, కానీ ఈయన మొత్తం బెదిరిస్తున్నారు పబ్లిక్కి. అన్న, మొత్తానికి అయితే జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది, ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? 100% బీఆర్ఎస్ జెండా ఉంది ఇక్కడ. ఇది జూబ్లీహిల్స్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా, మాగంటి గోపీనాథ్ అడ్డా. ఇది 100% మాగంటి సునీత గారు ఇక్కడ విన్ అవుతున్నారు. మేము ఎట్లయినా విన్ అయినాం. 50,000 ఓట్ మెజారిటీ మేము చూస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం మేము. 100% మేము మా అందరు వర్క్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకే. అందరు బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తానని చెప్తున్నారు. 100% మాకి కూడా భరోసా ఉంది ఓటర్స్ పైన. 50,000 మెజారిటీ చూస్తున్నాం మేము, అంతే, ఇంకా ఏం లేదు.